Good afternoon, students. Welcome to the 26th lecture of Unit 3 of Industrial Management and Smart Technology subject. Today in this class, we'll discuss about the last session where we stopped, that is production planning and controlling. So in the earlier class, I said that what is the meaning of production planning control, how to control, right? What are the objectives of the production planning, what are the advantages of production planning, and we'll see the limitations of PPC and the techniques used in production planning and control in this session. Got it? Yes. So as I already mentioned in the last class, what are the objectives of the PPT? What are the objectives of production planning and control? Just to have a rough and fast thing. So effective utilization of resources. అంటే ఉన్న resources, men, machine, material, money, we have to use effectively. Effectively, we have to use all these resources. Second one, steady flow of production. The production should be steady flow. Non-uniform steady flow, ununiform steady flow leads to the loss in the production as well as company. That's why the production should be in a steady flow fashion. అంటే కరెక్ట్గా మనము ప్లానింగ్ వేసుకోవాలి. దెన్ మీనింగ్. వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్? ఎస్టిమేషన్. ఎస్టిమేట్ ద రిసోర్సెస్. సో ఫర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ఎస్టిమేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈవినింగ్ యూ హ్యావ్ టు డూ చపాతీ. సో చపాతీలు చేసుకోవాలంటే 6 మందికి ఎంత పిండి కలపాలి, ఎంత వాటర్ వేయాలి, ఎంత ఆయిల్ వేయాలి, ఎంత సాల్ట్ వేయాలి. సో యూ హ్యావ్ టు గో ఫర్ ద ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ప్లానింగ్, కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎన్ష్యూర్ ఆప్టిమమ్ ఇన్వెంటరీ. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ మీన్స్ ద హోల్డ్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కిరాణా స్టోర్ పెట్టారు, లేదంటే ఒక సైకిల్ షాప్ పెట్టారు. సో పెట్టిన తర్వాత ఆ ఒక్క షాప్లోనే మీకు మెటీరియల్, సైకిల్స్ బిజినెస్ జరుగుతుంది. వన్స్ ద మెటీరియల్ ఇస్ రెడ్యూస్డ్, వన్స్ ద మెటీరియల్ అయిపోయి వస్తుంటే ఏం చేస్తారు? అగైన్ యూ హ్యావ్ టు గెట్ ద మెటీరియల్. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో డైరెక్ట్లీ యూ కెనాట్ కాల్ ఫ్రమ్ ద కంపెనీ అండ్ ఆస్క్ ఫర్ ద మెటీరియల్. యూ హ్యావ్ టు కీప్ ఎ స్టాక్, ఎక్స్ట్రా స్టాక్ ఇన్ ఏ గోడౌన్. సో సపరేట్ షటర్, సపరేట్ షాప్ ఒకటి తీసుకొని, లేదంటే ఇంట్లో వాట్ ఎవర్ ద ప్లేస్ యూ ఫైండ్, యూ హ్యావ్ టు ప్లేస్ ద మెటీరియల్. You have to place the material and you have to call for the inventory. అంటే you have to maintain the adequate and proper inventory. ఇన్వెంటరీ లెవెల్ ఎక్కువ ఉన్న ప్రమాదమే, చాలా తక్కువ ఉన్న ప్రమాదమే. యూ హ్యావ్ టు మెయింటైన్ ఆప్టిమమ్ ఇన్వెంటరీ లెవెల్స్. నెక్స్ట్, కోఆర్డినేట్ యాక్టివిటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. సో మనకి ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా యూ హ్యావ్ టు coordinate positively. You have to have a healthy atmosphere. Sixth one, minimize wastage of raw material. Minimize wastage of raw material. So మనకి మెటీరియల్ ఉంది కదా అని చెప్పేసి we should not use the raw material in a easy way. సో ఎంత మనకి రా మెటీరియల్ మనకి ఫ్రీగా వచ్చినా, ఎక్కువ ఉన్నా కూడా యూ హ్యావ్ టు use the raw material in an effective way. You have to minimize the raw material and you have to maximize the productivity. Next, improves the labor productivity. So what is the next point? Improves the labor productivity. So already you are having a labor to do the work, but you have to increase their productivity. Increase their productivity means you have to enhance their work in the production level. Next, what is the next one? Helps to capture the market. అంతే కదా, ఏది చేసినా కూడా ఫైనల్లీ యూ హ్యావ్ టు సెండ్ ద మెటీరియల్ టు ద మార్కెట్ అండ్ ఫర్ గోయింగ్ ఫర్ పర్చేసింగ్. దట్స్ వై మార్కెట్ ఎలా ఉందో యూ హ్యావ్ టు స్టడీ ద మార్కెట్ అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద ప్రోడక్ట్ అండ్ యూ హ్యావ్ టు మార్కెట్ ద ప్రోడక్ట్. నెక్స్ట్, ప్రొవైడ్ ఏ బెటర్ వర్క్ ఎన్విరాన్మెంట్. అంతే కదా, మీకు మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. మీకు ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. దట్స్ వై ప్రొవైడ్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్. సో అందరూ వర్క్ చేస్తుంటే ఆటోమేటికల్లీ యూ విల్ ఆల్సో వర్క్. సో కొంతమంది వర్క్ చేస్తూ, కొంతమంది టైం పాస్ చేస్తూ, కొంతమంది నిద్రపోతూ ఉంటే యూ కెనాట్ జస్టిఫై వాట్ టు డూ. ఏం చేయాలో మీకు అర్థం కాదు, ఈవెన్ దో యూ హ్యావ్ ద వర్క్ ఎట్ యువర్ హ్యాండ్. దట్స్ వై ప్రొవైడ్ ఎ బెటర్ వర్క్ ఎన్విరాన్మెంట్ యాజ్ creates which is positively. Next, 10th one, facilitates quality improvement.
So what does it saying? Facilitates means show the improvement in the quality. Show the improvement in the quality. Next, 11th one. Results in consumer satisfaction. So what is it saying? What are the results in consumer satisfaction? So you have to show the results instead of reasons. మనకి రీజన్స్ కంటే రిజల్ట్స్ కావాలి. రీజన్స్ ఎప్పుడు చెప్తానే ఉంటాం, కానీ రిజల్ట్స్ మాత్రము ప్రోడక్ట్ అయిన తర్వాతనో, సర్వీసెస్ అయిన తర్వాతనో, పని అయిన తర్వాతనో రిజల్ట్స్ అనేవి చెప్తాం. That's why results in the consumer satisfaction. We have to show the results, how the consumer has experienced. కన్జ్యూమర్ బాగుందని చెప్పాడా, బాగలేదని చెప్పాడా, కన్జ్యూమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా. దిస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్. నెక్స్ట్, రెడ్యూసెస్ ద ప్రొడక్షన్ కాస్ట్. సో వీ హ్యావ్ టు ఆటోమేటికలీ reduce the production cost, thereby we can increase the sales. So these are the main objectives of the PPC to handle. Next, production planning control means a typical manufacturing system. A typical ante oka critical, oka కష్టమైన manufacturing system means, an example, a car manufacturing, lorry manufacturing, bus manufacturing, that type of critical manufacturing system lo if you take an example. So the suppliers అంటే ఎవరు, సప్లయింగ్ ఆఫ్ రా మెటీరియల్, ముడి సరుకుని సప్లై చేసే వాళ్ళు సప్లయర్స్. ద సప్లయర్స్ మే బి రా మెటీరియల్స్ ఆర్ ఫినిష్డ్ గుడ్, బట్ ఇక్కడ మనం సప్లయర్స్ ఎవరు, ముడి సరుకులు ఇచ్చేవాళ్ళు సప్లయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ప్లాస్టిక్ కాంపోనెంట్ తయారు చేయాలి, ఒక ప్లాస్టిక్ చైర్ చేయాలి. ప్లాస్టిక్ చైర్ చేయాలంటే మీకు ఏం కావాలి మెటీరియల్? యూ రిక్వైర్ the plastic granules. It may be in the form of powder, or it may be in the form of granules, or it may be in the form of flakes. So మీకు సప్లయర్స్ ఎవరు? త్రూఅవుట్ ఇండియా మేజర్ జైంట్, పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు ప్లాస్టిక్స్ ముడి సరుకుని? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ద ప్లాస్టిక్ రా మెటీరియల్. సో వీళ్ళు సప్లయర్స్ అయితే మీకు రా మెటీరియల్ వస్తుంది. నెక్స్ట్, మెటీరియల్స్, మెషిన్స్, పీపుల్. సో మీరు ఫ్యాక్టరీ లోపల వీళ్ళ కాన్సెప్ట్స్, వీళ్ళ ఇంటిగ్రేషన్తో మీరు వర్క్ తయారు చేసి కాంపోనెంట్ని డిస్పాచ్ సెక్షన్ నుంచి అవుట్ సైడ్కి మీరు పంపించేస్తారు. అవుట్ సైడ్ ఎవరికి పంపిస్తారు? కస్టమర్స్కి పంపిస్తారు. సో వన్స్ ద కస్టమర్ is using your project, if he says the finished products are good, then automatically you can increase the production or you will get an applause. If they say the customer, we are not satisfied, again you have to revive, again you have to research what is the problem behind it, and you have to go accordingly. That is a simple setup of a typical manufacturing system. Got it? Next, what are the limitations of production planning control? So objectives, principles మనం మాట్లాడుకున్నాము. Then what are the limitations of production planning control? So based upon the assumptions, అంటే మనం వేసుకున్న అంచనాల ప్రకారం ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ అజంప్షన్స్. ఏంటవి? ఇన్ కేస్ ఆఫ్ అజంప్షన్స్ ప్రూవింగ్ కరెక్ట్, దెన్ ద ప్రొడక్షన్ ప్లానింగ్ విల్ గో స్మూత్లీ. మనం అనుకున్నది దాని ప్రకారంగా మనము ప్రాసెస్ జరిగింది అనుకోండి స్మూత్గా, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అదర్వైజ్ వీ కెన్ సే ఇట్ ఈస్ రాంగ్. The assumptions generally are about plant capacity, orders, availability of raw materials, power, etc. So assumptions దేని గురించి ఉంటాయి? generally assumptions దేని గురించి మాట్లాడుకుంటాము? assumptions may be discussed based upon the plant capacity, ఎంత ఆర్డర్స్ ఉన్నాయి, availability of the raw material, availability of the people, availability of the power, etc. If these assumptions go wrong, then the process of the production planning control will become weak. That is the first limitation. What is the second disadvantage? Rigidity అంటే strong stiffness. Under PPC the things are pre-decided and fixed, అంతే కదా. Under this PPC concept, production planning control లో definitely the decisions are predefined. అంటే ముందుగానే డెసిషన్స్ మనం ప్లాన్ చేసుకొని ఫిక్స్డ్ గా పెట్టుకుంటాం. There is rigidity in the behavior of employees and it may not help in smoothening the flow of work. ఎప్పుడైతే ఈ రిజిడిటీ కాన్సెప్ట్ పెట్టుకున్నామో, then automatically
it will show the reflect on the behavior of the employees, which will become a problem for the further flow of the work. That's why we have to make some changes at any point in the middle of the processing and make sure in order to go in a smooth way. Next, what is the third point? Difficult for small firms. Ain't it difficult? This process is time consuming and small firms may not be able to make use of PPC. Correct. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అయితే ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ ఈజ్ అల్టిమేట్లీ గుడ్. ఎందుకంటే పెద్ద సంస్థగా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారు, మంచి మంచి శాలరీస్ ఆర్ వాట్ ఎవర్ ద రా మెటీరియల్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఆటోమేటికలీ యూ కెన్ కీప్ అన్ ఆఫీస్ in your manufacturing setup and you can maintain 4 or 6 persons in a team and ask for production planning control setup. అదే if you are having a small factory, then at that point మీరు ఇంత పేపర్ వర్క్ చేసి ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ నెక్స్ట్ మీరు ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఇన్ ద రియల్ టైమ్ it will become a problem for you. That's also the problem. Next, costly. What is the meaning of costly? It's a costly device as its implementation requires separate persons to perform the functions of production planning, dispatching, expediting, etc. Small firms can use these services as specialists due to the cost factor. So absolutely it is correct. Costly. Ain't costly? Production planning control వేయడానికి definitely normal people, normal managers అయితే సరిపోరు. So these are specialized persons and these are the separate persons who are who done research in this production planning control. Therefore ఈ ఇలాంటి కాస్ట్లీ డివైస్ ని ఆపరేట్ చేయాలంటే డెఫినెట్లీ మీ కంపెనీ లోపల సపరేట్ పీపుల్ ని పెట్టుకోవాలి, ప్లానింగ్ కి, డిస్పాచింగ్ కి, ఎక్స్పెడిటింగ్ కి ఎక్సెట్రా. స్మాల్ ఫర్మ్స్ ఇలాంటి వాటిని అఫోర్డ్ చేయలేవు. సో కాస్ట్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఫర్ మేకింగ్ ద ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. దట్ ఇస్ ద మీనింగ్. నెక్స్ట్, డిపెండెన్స్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ప్రతిసారి బయట ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. Why? The external factors sometimes reduce the effectiveness of PPC. These factors like natural calamities, change in technology, change in fashion, breakdown of power, government controls, limit the use of production planning control. So ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే వచ్చి వచ్చి అనుకోకుండా వచ్చి మన మీద పడినప్పుడు ఆటోమేటికల్లీ మన ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ లోపల చేంజెస్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నౌ, so till here you have understood the merits of PPC, demerits of PPC, and the objectives of PPC and principles of PPC. Now we'll see the next topic, that is the techniques or elements which are used for production planning and control. The following are the techniques of the production planning control where they are using since many years. What is the first one? Planning. Next one, routing. Next one, scheduling. Next one, inspection. Dispatching, follow-up and expediting, and finally inspection. So these are the 6 types of techniques used in the production planning control. Keep this in mind. Okay, what are the 6 types of techniques? Planning, routing, scheduling, dispatching, follow-up and expediting, and inspection. These are the 6 types of techniques used in production planning control in any firm. It may be a small firm or it may be a big firm. Now we will discuss those 6 things in detail. Got the point? Yes. Now see the first one, planning. Planning is the first element of anything. Planning is the first element of any activity being done. Planning is given an important role in every business. A separate department is set up for this work. Planning is deciding the in advance what to be done in the future. అంతే కదా, ప్లానింగ్ అంటే ఏంటి? రేపు ఏం చేయాలో దాని గురించి ముందుగానే ప్లాన్ వేసుకొని పెట్టుకోవడం. నాట్ ఓన్లీ టుమారో, ఇన్ ద ఈవినింగ్ 1 2 hours తర్వాత ఏం చేయాలి, దట్ ఇస్ ఆల్సో ప్లానింగ్, రైట్? A separate department is set up for this process. Control devices are also decided in advance so that all activities
are having control device is also decided in advance whether the activities are carried on properly. An organization setup is created to prepare plans and policies. అంతే కదా, ఒక ఫర్మ్ లోపల ఒక ఆర్గనైజేషన్ సెటప్ విల్ బి దేర్ వేర్ దే విల్ ప్రిపేర్ ప్లాన్స్ అండ్ పాలసీస్. వేరియస్ చార్ట్స్, మాన్యువల్స్ అండ్ ప్రొడక్షన్ బడ్జెట్స్ ఆర్ ఆల్సో ప్రిపేర్డ్. ఇఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇస్ డిఫెక్టివ్ దెన్ కంట్రోల్ విల్ ఆల్సో బి డిఫెక్టివ్. అంతే కదా, ఇఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ మనం సరిగ్గా ప్లాన్ చేయకుండా డిఫెక్టివ్ అయిపోతే automatically the control will also be the defective. So planning provides a sound base for control. సో దట్స్ వై కంట్రోల్ బాగుండాలంటే అంతకుముందు మనము ప్లానింగ్ సరిగ్గా చేసుకొని ఉండాలి. ప్లాన్ సౌండ్గా ఉంటే కంట్రోల్ కూడా ఆటోమేటిక్గా గుడ్ కండిషన్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బీ ఇన్ ఏ రివర్స్ కండిషన్. దట్ ఈస్ అబౌట్ ద ప్లానింగ్. నెక్స్ట్ రూటింగ్. ఇట్ ఈస్ డిటర్మైనింగ్ ద ఎగ్జాక్ట్ పాత్ ఆర్ రూటింగ్ విచ్ విల్ బీ ఫాలోడ్ ఇన్ ప్రొడక్షన్. రూటింగ్ అంటే ఏంటి, ఒక రూట్ మ్యాప్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్ రూటింగ్ ఇన్ ఏ లేఅవుట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవడానికి తక్కువ టైంలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్లీ దిస్ పాత్ ఈస్ కరెక్ట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూటింగ్, రైట్. ద స్టేజెస్ ఫ్రమ్ విచ్ గూడ్స్ ఆర్ టు బి పాస్ ఆర్ డిసైడెడ్ ఆఫ్టర్ ద ప్రాపర్ థాట్. Routing may be compared to the train journey for reaching a particular place. If a passenger is to reach Delhi from Ambala, then he has an option of going via Panipat and via Sharangpur. Both the routes will take him to Delhi. The question is which route will be economical and time and money. The passenger will decide the route only after taking into consideration various factors affecting the journey. Similar in this case, with the production routing, it is a selection of path from where each unit has to be passed before reaching the final stage. The path must have the best, cheapest sequence of operation. So what's the meaning of routing here? A simple example. So ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి మనకి చాలా దారులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ your college to Guntur bus stand, how many ways or how many routes are there? So we can choose one normal route, other through highway, other through other highway. So like this you are having three ways of going from college to bus stand. That is nothing but a routing. అంటే మనకి రూట్స్ ఇన్ని ఉన్నాయి. సో ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఢిల్లీ, పానీపట్ ఇవన్నీ రాశారు. లెట్ us take our own local routes. So from college to bus stand there may be 3 or 4 routes. Once you make the route planning from here to here, route planning so and so to kilometer distance, finally after making 3 or 4 plans, finally you choose the best design or a best routing to go to your house. Then what is the concept here? The routing is similar in the case of production routing. It is a selection of path from where each unit has to pass before reaching the final stage, and the path must be have the best and cheapest sequence of operations. ఏం చెప్తున్నారు? సో మనకి 4 routes if you are having from college to bus stand, you have to choose which route, a shortest route and the fastest route, so that you can minimize the time, you can minimize the money, you can save the risk also. So that is a concept of routing. Next, routing procedure ఎలా ఉంటుంది? Deciding what part to be made or purchased. The products thoroughly analyzed to find out which parts are required for it. The second decision is taken regarding the production or purchase of various components. Some components may be manufactured by the firm and other procured from the market. During slack periods, most of the components may be manufactured by the firm, but when industrial activity is at peak, then suppliers from outside may be contracted. So deciding what part to be made or purchased. So ఇది ఎప్పుడు తెలుస్తుంది? It depends upon the demand outside in the market, right? So whenever you are planning for this type of routing processor, so during the slack time, for example, మనకి
రేపు ఫెస్టివల్ వస్తుంది అనుకుందాం, వినాయక చవితో లేదంటే సంక్రాంతి దసరా ఫెస్టివల్ వస్తుంది. సో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఇఫ్ యూ టేక్ ఎ స్వీట్ షాప్, స్వీట్స్ తయారు చేసే షాప్ తీసుకుంటే నార్మల్ డేస్ లోపల ఒక 4 పర్సన్స్ ఉంటారు. 4 పర్సన్స్ దే విల్ ప్రిపేర్ ద హాట్ అండ్ స్వీట్ అండ్ దే విల్ డిస్ప్లే ఇన్ ద షాప్. సో నార్మల్ బిజినెస్ జరుగుతుంది. సో మీరు ఎస్టిమేట్ చేసి ఫోర్కాస్ట్ చేసి నెక్స్ట్ వీక్ పండగ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు? సో డెఫినెట్లీ యూ విల్ హైర్ ఫ్యూ మోర్ పీపుల్. ఆల్రెడీ 4 ఉన్నారు, ఇంకొక 5 మెంబర్స్ ఉంటే సో దట్ విత్ ఇన్ దిస్ ఫెస్టివల్ టైమ్ ఐ కెన్ డూ సో అండ్ సో మెటీరియల్ అని చెప్పేసి ఒక పేపర్ లోపల ఇఫ్ యూ ప్లాన్ ఇట్, రైట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్, దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ద ఫస్ట్ పార్ట్ డిసైడింగ్ వాట్ పార్ట్ టు బి మేడ్ and what purchased. So that is easily we can manipulate here. That is what it is saying. During the slack period, most of the components may be manufactured by the firm, but when the industrial activity is at peak, then supplies from outside may be contracted. సో డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఉన్నదానికంటే ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు హైర్ ద పీపుల్ సపరేట్లీ అండ్ యూ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్. దట్ ఇస్ ద మీనింగ్. నెక్స్ట్, determining the materials required. So the analysis of product will enable us to know the type of materials required for production of various components. So ఇక్కడ ఏం చెప్తున్నారు? The product which will enable us to know the product ఏం చెప్తుంది? It gives the information than our marketing. Means it knows the type of materials required for PPC, the right type of activity quantity and the time when we need should also be decided in advance. So that is the concept of this determining the materials required. Okay, next device. Next one is determining the manufacturing operation sequences. So what are this one? The manufacturing operations and their sequences can be determined from the technical experience and layout of machines. అంతే కదా? సో మనకి మీరు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ క్లాస్లోకి వచ్చి కూర్చుంటారు. సో క్లాస్లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నారు? సో మీరు బెంచెస్ ఎలా ఉన్నాయో, ఏ ఓరియంటేషన్లో ఉన్నాయో, ఏ స్టైల్లో ఉన్నదో అవి డిఫాల్ట్గా వచ్చేసి అలా మీరు ప్లాన్ చేసుకొని కూర్చుంటారు. బట్ ద నెక్స్ట్ డే మార్నింగ్ ఇఫ్ యూ గో టు యువర్ కాలేజ్, టేబుల్స్, చైర్స్, బోర్డ్ అన్ని వేరే పొజిషన్లో మార్చబడి ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద ప్లాన్, right? A decision should be taken, right, and can be determined from the technical experience. So by taking some of the technical experience and the layout of the machines is changed, automatically a sound and economical operation is selected for manufacturing various components. Next one, determining the lot size. So what it is saying? Determining the lot size. A decision has to be taken about the number of units to be produced in a lot, right? A decision should be taken about the number of units to be manufactured in a lot. If production is carried on the basis of orders, then size of the lot depends upon the quantity order plus some units for possible rejections during the process. So ఇక్కడ ఏం చెప్తున్నారు? నాట్ లాట్ సైజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 bags of మెటీరియల్ కావాలి. సో జనరల్లీ దే ప్రొడ్యూస్ సమ్ మోర్ దెన్ బిగ్ బ్యాగ్. మీకు 25 kg బ్యాగ్స్ ఒక 10 కావాలి. బట్ జనరల్లీ దే ప్రొడ్యూస్ 100 or 50 kg bags daily. If you ask for 10 kg bags, if you ask for 25 kg bags, 10 bags, then what they will do, if the production is carried on the basis of orders, so production ఎప్పుడైతే ఆర్డర్ మీద తయారవుతుందో, then the size of the lot depends upon the quantity order plus some extra points. For example, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక 20 మెంబర్స్ ఇన్వైట్ చేశారు. సో మీరు బయట కాంట్రాక్ట్ ఇచ్చారు ఏమని? సో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, 20 మెంబర్స్కి మనకి చికెన్ బిర్యానీ చేయాలి. సో వాట్ డస్ ద పీపుల్ డూ? సో దే విల్ మేక్ ఏ నోట్. ఓకే, 20 పర్సన్స్కి సో సో ఆన్ సో కిలోకి ఒక 5 పర్సన్స్ తృప్తిగా తింటే 20 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి ఒక 4.5 kg or 5 kilos. So and so rice, 5 kgs of rice, so and so material, so and so pulses, so and so spices, so and so vegetables, everything. So మీరు 20 మెంబర్స్ అని చెప్తే వాడు ఎంతకు చేస్తాడు? ఆబ్వియస్లీ హీ విల్ ప్రిపేర్ ఫర్ 25 to 30 మధ్యలో చేస్తాడు. ఎందుకు? వై? బికాస్ ఆ టైంలో సడన్గా ఎవరన్నా వచ్చినా లేదంటే ఉన్న మనుషులే ఎక్కువ తిన్నా
మనకి లేదు అని చెప్పుకున్న దానికి డెఫినెట్లీ హీ విల్ ప్రిపేర్ సమ్ మోర్. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనకి లాట్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆర్డర్ ప్లస్ సమ్ యూనిట్స్ ఫర్ పాసిబుల్ రిజెక్షన్స్. ఇప్పుడు మనకి చెప్పిన ఆర్డర్లో లాట్ సైజెస్లో ఇన్ని ప్రొడక్ట్స్ తయారు చేశారు, తర్వాత ప్లస్ కొన్ని యూనిట్స్ చేస్తారు. ఎందుకది? తర్వాత మీరు ఆల్రెడీ చేసిన దాంట్లో ఒక 2-3 రిజెక్షన్స్ వస్తే ఇవి మనకి యాడ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది కాబట్టి, రైట్? లేదంటే సింపుల్ ఎగ్జాంపుల్, మీరు హార్డ్వేర్ షాప్కి వెళ్ళి మేకులు తీసుకోండి. పెద్ద పెద్ద మేకులు స్క్రూస్ అయితే డెఫినెట్లీ దే విల్ సే ఎన్ని డజన్లు కావాలి, 1 డజనా, 2 డజనా, 3 డజన్ ఆర్ 5 డజన్స్. చిన్న చిన్న మేకులు అనుకోండి, హీ విల్ నాట్ గివ్ పర్ కౌంట్. మీకు ఇస్తే ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఇస్తారు. సో వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ దట్ ప్రాసెస్, మీకు ఒక 200 గ్రామ్స్ ఆఫ్ మేకులు కావాలంటే వాడు దాన్ని తూకం వేసి 200 గ్రామ్స్ వచ్చిన తర్వాత ఇంకొక చేతికి ఎంత వస్తే అన్ని మేకులు దానిలో వేస్తాడు. ఎందుకు వేస్తాడు అది? హీ ఈస్ నాట్ గివింగ్ ఫ్రీ ఫర్ యూ. అక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఆల్రెడీ చెప్పిన లాట్ ఎంత, 200 గ్రామ్స్ ఆఫ్ లాట్ నైల్స్లో పనిచేసేటప్పుడు ఒక 10 మేకులు పోయినా కూడా ఆల్రెడీ ఇతను వేసిన మేకులు పనికొస్తాయి కాబట్టి దట్ ఈస్ అ కాన్సెప్ట్. అర్థమైందా? నెక్స్ట్, preparation of PPC control forms. Preparation of production control forms. The carrying out of routing will be facilitated if forms are prepared to collect the information for control purpose. Right? The requirement are job cards, inspection cards, move tickets, labor cards, tool tickets, etc. సో పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్లో ఒక మాట చెప్తే సరిపోదు. చిన్న చిన్న వర్క్షాప్స్లో లేదంటే ఒక స్కూటర్ మెకానిక్ షాప్లో జస్ట్ మాట్లాడుకుంటూ పని చేస్తారు, రైట్? ఆ మాటలోనే పని జరిగిపోతుంది. బట్ హియర్ వెన్ ఎవర్ you are doing in a big firms or big factories, the word what you are saying, it will not be accepted. Everything should be in a paperwork. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద షోరూమ్, ఒక కార్ షోరూమ్ నడిపిస్తున్నారు. మీకు ఒక ఎవ్రీడే మీకు కార్స్ వచ్చి సర్వీసింగ్కి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టుక్ ఏ కార్ టు యువర్ షోరూమ్ ఫర్ సర్వీసింగ్, సో ఆ గేట్లోంచి లోపలికి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ హీ విల్ రైట్ ఏ కార్డ్, ఏ టైంకి వచ్చింది, వాట్ ఈస్ యువర్ వెహికల్ నేమ్, ఎంత కిలోమీటర్స్ తిరిగింది, వాట్ ఈస్ యువర్ నేమ్, ఎంట్రీ. నెక్స్ట్ యూ టేక్ ద కార్డ్ అండ్ గో టు ద ఫ్యాక్టరీ, గో టు ద రిపేరింగ్ సెక్షన్. అక్కడ ఏం జరుగుతుంది? ద పర్సన్ విల్ టేక్ యువర్ కార్ అండ్ విల్ ఆస్క్ ఫర్ ఆల్ ద రీడింగ్స్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్. తర్వాత జాబ్ కార్డ్ మీద ఎవ్రీథింగ్ హీ విల్ నోట్ డౌన్. Like this, you have to prepare some forms, some tokens for the preparation of production. Then it will be easy for the persons to do the job. Din tarvata next ఏం చేయాలి, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. So like this they will prepare the content and also they will make the ప్రొడక్షన్ వెరీ ఈజీ. దట్స్ వై టెక్నికల్గా మనకి ఒక ఫ్యాక్టరీలో మనం ఏమంటున్నామంటే జాబ్ కార్డ్, ఇన్స్పెక్షన్ కార్డ్, మూవ్ టికెట్స్, లేబర్ కార్డ్స్, టూల్ టికెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ జాబ్ కార్డ్. జాబ్ కార్డ్ అంటే ఏంటి? మీ మేనేజర్ లేదంటే మీ సూపర్వైజర్ వచ్చిన 5 వెహికల్స్ వచ్చాయి, 5 వెహికల్స్ గురించి మాట్లాడుకొని, స్కూటర్స్ వచ్చాయి, స్కూటర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ జాబ్ కార్డ్ మీద రాసి ఆ జాబ్ కార్డ్ స్కూటర్ మీద తగిలిచ్చేసి వెళ్తాడు, ట్యాగ్ వేసి. నెక్స్ట్ ద మెకానిక్ విల్ కమ్ టు ద బైక్స్ అండ్ విల్ సీ ద ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఓకే ఈ వెహికల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ జాబ్ కార్డ్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్స్పెక్షన్ కార్డ్స్? ఇన్స్పెక్షన్ సెక్షన్లో కూడా ఒక ఆఫీసర్ ఇన్ని మెషిన్స్కి ఇట్లా ఇన్స్పెక్షన్ ఇట్లా సోన్సం పెట్టేసి వెళ్ళిపోగానే మీరు దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ మూవ్ టికెట్స్ మీన్స్ వన్స్ ద మెషిన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, లేదంటే మీ ఏరియాలో మీ పొలంలో ఎక్కడన్నా మీరు ఒక 50 టిప్పర్లు 50 ట్రాక్టర్ లోడ్లు మట్టి వేయించాలనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? వాడు క్వారీ నుంచి వచ్చి మీకు మట్టి వేయాలి. సో మీరు 1 2 3 అని కౌంట్ చేయలేరు. ఏం చేస్తారు అప్పుడు? ఒక చిన్న అట్ట ముక్కనో లేదంటే ఒక పెన్ను లేదంటే సంథింగ్ ఏదైనా అట్ట ముక్కలు తీసుకొని వన్స్ అన్లోడ్ చేసిన తర్వాత అట్ట ముక్క దాని మీద మీ నెంబరు సో పేరు ఏదో ఉంటుంది దాని మీద సైన్ చేసి ఇస్తారు. ఈ అట్ట ముక్కలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వాలి డ్రైవర్. మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు సెకండ్, మళ్ళీ మీ దగ్గర అట్ట ముక్క తీసుకొని అక్కడ ఇవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మూవ్ టికెట్స్. లేబర్ కార్డ్స్ ఆల్సో సేమ్ థింగ్. ఒక పర్సన్ దగ్గర ఒక 100 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు. సో ఆ పర్సన్ ఏం చేస్తాడు? 3-4 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు he will distribute this labor
according to the flow. Then labor cards అంటే ఏంటి? These people have the responsibility, these people have the responsibility to eat it, to sit it, everything. That is nothing but job cards or the labor cards. Tool tickets, same thing. Tool గురించి మనం చెప్పే information we are calling them as a tool tickets, right? So like this we are having this type of facilities in the production planning control. Next, determining the scrap factors. There may be some scrap during the course of manufacture. The finished products are generally less than the units introduced in the beginning. The scrap during the manufacturing should be anticipated so that the routing is facilitated. If product pass through 3 processes and a normal scrap of 5% of input at the every stage, then it will be easy to anticipate the units entering very process and arrangement equipments and manpower. సో ద స్క్రాప్ ఫ్యాక్టర్స్, స్క్రాప్ అంటే ఏంటి? చెత్త. సో మీరు వన్స్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దానిలో ఎంత చెత్త వచ్చింది, ఇఫ్ ద వచ్చిన చెత్త రేట్ ఆఫ్ కాస్ట్ అండ్ ఆల్సో పర్సంటేజ్ ఈజ్ యూనిఫామ్ ఆర్ ఇట్ ఈస్ okay, then automatically you can determine the scrap factors every time. Next, analysis of cost of a product. The determination of cost of a products may be the duty of a department, but still production planning department make records of direct materials, labor, direct and indirect expenses. This estimates the grateful use of costing the department also. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పాయింట్ లో? అనాలిసిస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ని మీరు ఇంత ధర అని ఎలా ఫిక్స్ చేస్తారు? ఎంఆర్పి మీన్స్ మాక్సిమం రీటైల్ ప్రైస్. సో మీరు తయారు చేసేటప్పుడు ఆ డబ్బా మీద 40 రూపీస్ 200 రూపీస్ అని ఎలా మెన్షన్ చేస్తారు? ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్ హౌ యూ కెన్ సాటిస్ఫై ఇది 200 రూపీస్ అని ఎలా చెప్పగలుగుతాం? At that point they will say the estimates are greatly helpful to costing the departments also. Here the determination of cost products may be the duty of department, but still production department make records of direct materials, labor, direct and indirect expenses. సో ఒక ప్రోడక్ట్ని కాస్ట్ అనాలిసిస్ చేయాలంటే రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడింది, లేబర్ కాస్ట్ ఎంత చేశాడు, డైరెక్ట్ కాస్ట్ ఎంత, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ మొదలుకొని హ్యావ్ టు గో ఫర్ ద ప్రైస్ ఆర్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. దట్ ఇస్ ఆల్సో షుడ్ బి డన్. సో దిస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద రూటింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ scheduling. The third concept is a scheduling. So the Alfred and Beatty, the management science people, will see what they said. Scheduling is determining of time and date when each operation is to be commenced and completed. అంతే కదా? ఇప్పుడు మీరు ఒక మీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. సో మీ చేతికి ఒక స్టాప్ వాచ్ ఇచ్చారనుకోండి. సో మీరు మీ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది. సో దిస్ విల్ బి ద job for you. Then what you will do? Scheduling is determining the time and date. Date fix చేసుకోవాలి, time fix చేసుకోవాలి. Then you go for the scheduling when each operation is to be commenced and completed. It includes the scheduling of materials, schedule చేసుకోవాలి. Machines schedule చేసుకోవాలంటే out of 10 machines లో 8 machines work చేస్తాయి. And all other requisites of production. Scheduling means fitting specific jobs into a general timetable so that order may be manufactured in accordance with the contracted liability in a mass production, so that each component may arrive at an enter into the assembly in order to and as it is required. So what is the meaning of scheduling here? Simple example, mana college timetable. So schedule చేసుకోవాలి, ప్లాన్ చేయాలి, అచీవ్ చేయాలి. సింపుల్ ప్లాన్, యాక్షన్, ప్లాన్, డూ, యాక్షన్. Right? Plan it, check it, do it. Plan it, check it and do it. That is simple, nothing but scheduling. Next, what are the types of schedules? Schedules ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది? Depends upon the factory, depends upon the type of firm, small scale, medium scale, large scale. Master scheduling, first one is MPS, master production schedule antam. MPS, master production scheduling. So scheduling starts with the master schedule. This schedule is prepared by keeping in a weave in order
or likely sales order in a near future. Master scheduling is a breakup of production requirements. This may be prepared for a week, a fortnight, a month, etc. No definite pattern may be suggested for master schedules because they may differ from industry to industry. సో మనకి ఎప్పుడు కంటిన్యూటీ ఉందనుకోండి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫుడ్ కాన్సెప్ట్లో, సో మనకి కంటిన్యూస్ ప్రొడక్షన్ ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. మనకి ఆ కంటిన్యూ ప్రాసెస్ లేకుండా బిజినెస్లు ఉన్నాయనుకోండి, అట్ దట్ టైమ్ ద షెడ్యూల్ ప్రాసెస్ అనేవి డిఫరెన్షియేషన్ జరుగుతుంది. సో హియర్ ద పాయింట్ ఈస్, సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద షెడ్యూలింగ్, ఇఫ్ యూ మేక్ ఎ మాస్టర్ షెడ్యూలింగ్ ఫర్ ఎ మంత్, ఒక వీక్, ఫార్ట్ నైట్ అంటే చూడండి, ఫర్ ఎ వీక్ అన్నప్పుడు ఏడు ఏడు రోజులు, ఫర్ ఎ ఫార్ట్ నైట్ అంటే 15 రోజులు, ఫర్ మంత్ అంటే 30 రోజులు. సో ఇఫ్ యూ ప్లాన్ ఇట్ అండ్ ఇఫ్ యూ ఆర్గనైజ్ ఇట్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి డన్. ప్లాన్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ ఆపరేటింగ్ షెడ్యూలింగ్. Manufacturing or operating scheduling process is continuous. Next, a detailed operation scheduling. It indicates the time required to perform each and every detailed operation of a given machine process. So detailed operation scheduling అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైం లోపల ఈ పని చెయ్యండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3rd అవర్ మీకు ఒక సబ్జెక్ట్, 4th అవర్ మీకు ఒక సబ్జెక్ట్ ఉంది. బట్ ఆ సబ్జెక్ట్లో ఏమేం చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఏమేం చేస్తున్నారు, ఎన్నిసార్లు బోర్డు దగ్గరికి వెళ్ళారు, ఎన్నిసార్లు చాక్పీస్తో రాశారు, స్టూడెంట్స్ ఎంతమంది ఏం చేస్తున్నారు. సో దట్ ఈస్ అ డీటెయిల్డ్ వర్క్ ఆఫ్ డూయింగ్ ద షెడ్యూలింగ్. దట్ ఈస్ అ పాయింట్ వేర్ దే హ్యావ్ డిస్కస్డ్ అట్ దిస్ పాయింట్. నెక్స్ట్, right, next one is, one second, dispatching. The time is very less. I will stop here. ఓకే, ద టైమ్ ఇస్ లెస్ దాన్ 1 minute. సో మనకి ఇంతవరకు అయిపోయింది. సో లాస్ట్ వన్ వచ్చేసి డిస్పాచింగ్ ఎలా చేయాలి ప్రొసీజర్, తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు బీ డన్, ఫాలోయింగ్ అప్ అండ్ ఎక్స్పెడిటింగ్, అండ్ ఫైనల్లీ ఇన్స్పెక్షన్. సో దీని తర్వాత యూఆర్ హ్యావింగ్ ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ పర్పస్ is already efficiency versus effectiveness, production objectives, layout goals. So we will discuss all these topics tomorrow, right? Make your attendance. సార్ ఆ టైంకి వీడియో పట్టారు నూరు పట్టునారు నూరు. I didn't get you what you said.